ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతని, నా దేవుడు నాకు బలమాయను. ప్రియమైన వర్లరా, ఇక్కడ భక్తుడు ఏమని ఇక్కడ మనకి ఉదయకాలం ముందు నేర్పిస్తున్నారు చూడండి. యెహోవా దృష్టికి నేను ఘనుడుగా ఉన్నాను. ఈరోజు ఈ ఉదయకాలము ఉంది వాక్యము. దేవుని దృష్టికి ఘనముగా జీవించాలి. ప్రియమైన వర్లరా, మనిషి దృష్టికి ఘనంగా ఉండాలి అంటూ చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. బంగారాలు వేసుకుంటే నేను ఘనంగా ఉంటాను, లేకపోతే మంచి మంచి వస్త్రాలు వేసుకుంటే నేను ఘనంగా ఉంటాను, పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటే నేను ఘనుడుగా ఉంటాను, ఇలా లేకపోతే 10 మంది జనాభాని నా వెనకాల పెట్టుకుంటే నేను ఘనముగా ఉంటాను, పేరు ప్రఖ్యాతుల కాలంగా ఉంటే ఘనముగా ఉంటాను. ఇలా మనుషుల దృష్టికి ఘనుడుగా ఉండాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. నేను ఉదయకాలం ముందు ఒక మాట చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. దేవుని దృష్టికి గనులుగా ఉన్నవాళ్ళు మనుషుల దృష్టికి గనులుగా ఉండకపోవచ్చు. చూడండి, డబ్బున్నవారు దేవుని దృష్టిలో ఘనమైన వారు అయితే కాదండి. ఘనమైనదంటే కేవలం ధనవంతులు ఘనమైన వారు కాదు. దేవుని దృష్టిలో ఘనమైనదంటే ఏంటి? చూడండి, మోషేను చూడంగానే దేవునికి మోషేలో ఉన్న సాత్వికము, నమ్మకం కనబడింది. అది దేవుని దృష్టికి ఎంతో ఘనమైనది. దానియేలును చూసినప్పుడు దానియేలులో ముమ్మారు చేసే ప్రార్థన, పట్టు వదలని ప్రార్థన కనబడిందండి. షద్రక్, మెషక్, అబేద్నెగోలను చూసినప్పుడు ప్రియమైన వర్లరా, వారిలో ఉన్న ఒక విశ్వాసం కనబడింది. ప్రభువు పట్ల కలిగి ఉన్న రోషము కనబడిందండి. వాళ్ళు రోషంతో ఒక మాట అంటారు రాజు ఎదుట, మా దేవుడు రక్షించకపోయినా మేము మొక్కనగాక మొక్కము, ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు అనే ఒక రోషం వారిలో కనబడుతూ ఉంటుంది. ప్రియమైన వర్లరా, ఇలా అవే దేవుని దృష్టికి ఎంతో ఎంతో ఘనమైనవండి. ఎప్పుడైతే దేవుని దృష్టికి గనులుగా ఉంటామో దేవుడు నీకు బలంగా ఉంటాడు. వారి పక్షాన బలమైన కార్యాలు దేవుడు చేశాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని దృష్టికి గనులుగా జీవించారు, ఘనమైన కార్యాలు చేశారు. మనుషులకు వాళ్ళు ఎలా జీవించినా మనుషులకు ఎగతాళిగా ఉండొచ్చేమో. ప్రియమైన వర్లరా, యోబును చూసి నీ దేవుడు ఏమాయను అని ఎగతాళి చేశారు. ప్రియమైన వర్లరా, అయినా యోబు దేవుని దృష్టికి ఘనమైన వాడే. కావున గనులుగా ఉన్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఒక బలమైన కోటగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.